హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడి వరకు కూడా ట్రైన్లో ఇంకా బస్సులో కూడా రావచ్చు. హైదరాబాద్ నుంచి ట్రైన్లో అయితే ఇక్కడికి భువనగిరి వరకు రావాలి. భువనగిరి నుంచి బస్సులో అయితే రావాల్సి ఉంటుంది. అదే బస్సులో అయితే మాత్రం హైదరాబాద్ ఎంజీ బస్ స్టాప్ నుంచి డైరెక్ట్గా యాదగిరిగుట్ట వరకు కూడా బస్సులు అయితే ఉంటాయి. ఎంట్రన్స్ దగ్గర దించుతారు, లేదంటే కొండ మీద కూడా అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి. పైకి అయితే వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. మేమైతే ఇక్కడే దిగేసాం అనమాట. ఇక్కడ నుంచి నడిచి వెళ్తాం. ఇదైతే నడిచి వెళ్ళి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ పైకి వెళ్ళేది మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం ఎంట్రన్స్ దగ్గర అయితే ఫుల్ గ్రీనరీతో అయితే మాత్రం రోడ్ల దగ్గర కానీ మొత్తం అంతా చూసుకున్నట్లయితే ఫుల్ గ్రీనరీగా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారన్నమాట. మొత్తం ఇక్కడ ఏంటంటే ఒకటి కొండ పైకి వెళ్ళడానికి రోడ్ వే ఉంది. ఇంకో పక్క ఏంటంటే ఇక్కడ వచ్చే వాళ్ళు స్టే చేయడం కోసం అక్కడ రూమ్స్ అవి ఉన్నాయన్నమాట ఇంకో దారిలో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెట్ల మార్గం అనమాట. పైకి వెళ్ళడానికి మెట్ల ద్వారా పైకి వెళ్తాం అనమాట. కొబ్బరికాయ కొట్టేసి పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే కనుక మనం వచ్చిన దారి అనమాట స్ట్రైట్. ఇటు సైడ్ వెళ్తే కనుక మనం ఏదైనా స్టే చేయాలనుకుంటే కనుక రూముల సైడ్ అయితే వెళ్తాం అనమాట. ఇలా వెళ్తే కనుక పైకి వెళ్తాం అనమాట రోడ్ వే కొండ మీదకి. ఇప్పుడు మనం అయితే పైకి అయితే వెళ్ళిపోదాం అనమాట. నడక దారి గుండా మనం అయితే పైకి వెళ్తున్నాం. కింద కొబ్బరికాయ కొట్టేసి పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక అంతస్తు పైనుంచి ఒక గోపురం అయితే ఉంది. అక్కడ నుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంది. అక్కడ నుంచి మనకి ఏంటంటే మెట్ల మార్గం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం గ్రీనరీతో కొండనైతే కప్పేశారనమాట. చాలా బాగుంది. ఇప్పుడైతే మనం పైకి అయితే వస్తున్నాం. ఈ గోపురం నుంచి పైకి వెళ్తే కనుక మనకి మెట్ల మార్గం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఊరు కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇంకా మెట్ల మార్గం నుంచి కూడా ఊరు అనేది క్లియర్గా కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో మనమైతే పైకి వెళ్ళి అయితే చూసేద్దాం. ఇక్కడ నుంచి పైకి వెళ్తుంటే ఏంటంటే మొత్తం కొండని గ్రీనరీతో కప్పేశారనమాట. చాలా బాగుంది. మొత్తం చెట్లతోటి గట్ట చాలా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. వెనక్కి తిరిగి చూస్తే ఊరు కూడా ఒక మాదిరి కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ మనకి గోపురాలు కానివ్వండి అంతా కూడా మొత్తం అంతా కూడా స్టోన్ చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఒకటే స్టోన్ వాడారంట. మొత్తం అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. మీరు కనుక ఇంతకు ముందు ఎప్పుడు రాగలేదంటే మాత్రం ఖచ్చితంగా ఇది మాత్రం రావాల్సిన ప్లేస్ అనమాట. లోపలికి వెళ్ళాక చూడాలి ఇంకా టెంపుల్ లోపల అయితే ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ నుంచి అయితే మాత్రం వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. స్టార్టింగ్ మెడ దగ్గర ఏమో అనుకున్నాను కానీ పైకి ఎక్కుతుంటే మాత్రం ఆవేశం వచ్చేస్తుంది. పరిగెట్టి మాత్రం ఎక్కకండి, చాలా ఆవేశం అయితే వచ్చేస్తుంది. దారి మధ్యలో అయితే వాటర్ ఉంది, నో ప్రాబ్లం. ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే మాత్రం వాటర్ అయితే క్యారీ చేయాల్సిన పని లేదు. అక్కడక్కడ వాటర్ అయితే ఉంటుంది. పైన అయితే చాలా జనాలు ఉన్నారంట. సో మాకు దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలీదు. అందుకనే మేము పరిగెట్టి అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఊరైతే కనిపిస్తుంది అన్నమాట. మొత్తం అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. మనమైతే ఆ చివరి నుంచి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు పరిగెట్టుకుంటే దూరం అయితే వచ్చేసాను. ఇప్పుడైతే పైకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఇంకా టెంపుల్లోకి అయితే మొబైల్స్ అలవ్ లేదు. సో అందుకనే కిందనే లాకర్ తీసుకొని మనమైతే మొబైల్స్ ఇంకా బ్యాగులు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసి ఉంటుంది. ఆ తర్వాత మనం టెంపుల్ లోపలికి అయితే దర్శనానికి వెళ్ళాలి.
ఇదైతే మాత్రం బయట వ్యూ అనమాట. మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చిన దారి అనమాట ఇది. మేము కిందకి వెళ్ళి మళ్ళీ మొబైల్స్ అయితే తీసుకొని వచ్చాము. ఇక్కడ అంతా కూడా చాలా క్రౌడ్ ఉన్నారనమాట. లోపల టెంపుల్ గురించి మాట్లాడుకుంటే ఇంకా అది ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇప్పటి వరకు నేను అలాంటి ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చూడలేదు. చాలా బాగుందనమాట. నేనేమో అనుకొని వచ్చాను కానీ ఇంత బాగుంటుందని మాత్రం అనుకోలేదు. నా కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంది ఆ విజువల్స్ అన్నీ కూడా. అవి కూడా నాకు ఎలా ఉంటే కనుక నేను కూడా షూట్ చేద్దును, కానీ నాకు ఇప్పుడు ఎలా లేదు. సో అందుకనే చూపించలేకపోయాను. మీరు ఒక్కసారి అయితే మాత్రం వచ్చి చూడాల్సిన దేవాలయం అన్నమాట ఇది. చాలా బాగుందన్నమాట. నాకైతే ఎంతో బాగా నచ్చింది. మొత్తం అంతా కూడా ఒకటే స్టోన్తో కట్టారంట. మొత్తం ఈ టెంపుల్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. అది ఇదేంటంటే ఈ గోపురం దగ్గర అందరూ కూడా మనకి ఫొటోస్ తీసుకుంటున్నారు, యాదగిరికి వచ్చామని చెప్పేసి. ఇక్కడ మనకి సింహాచలంలో ఎలా అయితే ఉంటుందో అలా అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వాలి లోనకి. ఈ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఇదంతా కూడా మనకి క్యూ లైన్ అనమాట లోనకి వెళ్ళడానికి. ఈ లోనకి వెళ్ళి ఇక్కడ నుంచి మనం అయితే ఎంటర్ అవుతాం అనమాట. ఈ గోపురం ద్వారా అయితే మనం ఎంటర్ అవుతాం. ఈ టెంపుల్ నిర్మించడానికి పల్లవులు, కాకతీయుల యొక్క నిర్మాణ స్టైల్ని అయితే యూజ్ చేశారంట. చాలా బాగుందన్నమాట. ఈ రోజుల్లో ఎలాంటిదాన్ని నిర్మించారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇంతకు ముందే కనుక మీరు విజిట్ చేసి ఉంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది అన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. బయటకు వచ్చిన తర్వాత మనం ఎంతసేపు అయినా ఇక్కడ ఉండొచ్చు అనమాట. ఇక్కడ నుంచి నాకైతే వెళ్ళాలి అని అనిపించట్లేదు. ఇక్కడ ఏదో మండపం ఉందన్నమాట. మండపం లోపల 2 విగ్రహాలు ఉన్నాయి స్వామివారివి. స్వామివారి విగ్రహాల దగ్గర భక్తులందరూ కూడా వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఫొటోస్ తీసుకుని హ్యాపీగా అయితే వెళ్తున్నారు. చాలా బాగుంది. ఈ వ్యూ అయితే మాత్రం మనకి పైనుంచి కింద పార్కింగ్ ఏరియా అనమాట. అదంతా కూడా కిందకి వెళ్ళే దారి. చాలా జనాలు ఉన్నారు, చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారో. అవన్నీ కూడా పై కొండ మీదకి వచ్చే దారి అనమాట. నడక దారి అదంతా కూడా. ఇక్కడ కోనేరు కూడా ఉందన్నమాట. ఇప్పుడైతే ఓపెన్లో లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.